పెళ్లి జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నీతో మాత్రం నా ఫ్రెండ్ పెళ్లి జరగడం లేదు. సంతోషం. కొంచెం ఆలస్యమైనా తీర్పు మాత్రం పాజిటివ్గానే వచ్చింది. మీరు బయలుదేరతారేమో, రండి రైల్వే స్టేషన్ దగ్గర దింపుతాను. అనుమానమే లేదు. ఒరే భాస్కర్, ఇట్రా, మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయిందిరా. ఈ ఇంటికి కాబోయే అల్లుడు ఆ కేబుల్ టీవీ భరణిగాడే. వీళ్ళు మనం ఎన్ని మాట్లాడినా ఖండించట్లేదంటే అదే కదరా అర్థం. నేను తెలివైన దాన్ని, సెంటిమెంట్లు ఉన్నదాన్ని కాబట్టి వాళ్ళ మనసులో ఉన్నదంతా గ్రహించి పడేశా. మనం తప్పించుకున్నావురా. పదరా వెళ్దాం. పద పద. ఏమండి బావగారు, అత్తయ్య గారు ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు. నువ్వేంటయ్యా ఆ వెనకాల దూడలాగా? చేసిందంత లోపల చేసావుగా, ఇంక బయట కూడా మేము తలెత్తుకుని తిరగకూడదానా? మా పరువు తీయాలన్నట్టు వెనకే వచ్చేసావు. అది కాదు అత్తయ్య. బాబు ఇంకేం వద్దు. మీరు చేసిన మేలుకి ఇదిగో మీకో దండం. ఇంక మమ్మల్ని వదిలేండి, మేము వెళ్ళిపోతాం. ఇదే నా శబ్దం పెద్దబాబు. వారం తిరగకుండానే మీ చెల్లెల కంటే మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకుంటాను. వెడ్డింగ్ కార్డు పంపుతాను. కుటుంబ సమేతంగా వచ్చి నా కాబోయే భార్యను చూసి కుళ్ళుకోండి. అత్తయ్య, మమ్మల్ని మీరు తప్పుగా అనుకోవద్దు. మా పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాలి. మా బాగా అర్థమైంది కానీ ఇంకా మమ్మల్ని వెళ్ళనివ్వండి. రే భాస్కర్, ఇంకెక్కడేంటి, నువ్వు పదా. అత్తయ్య గారు, నేను చెప్పేది వినండి. అత్తయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. అత్తయ్య గారు, ఏం పెద్దబాబు, బాగా యాక్ట్ చేశానా? బాగా చేశారు అత్తయ్య. ఆ పిల్ల నమ్మినట్టేగా? నమ్మినట్టే ఉంది అత్తయ్య. మరి ఇంకే, ఆ పిల్ల త్రిపురని పిలిపించేస్తుంది. ఆ నమ్మకంతోనే చివరి ప్రయత్నంగా ఇంత చేయాల్సి వచ్చింది అత్తయ్య. మా మాట మన్నించి మాకు సహకరించినందుకు మీకు థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్స్ తర్వాత. మాకేదో గెస్ట్ హౌస్ చూశానన్నావు, అక్కడ అన్ని వసతులు బాగానే ఉంటాయి కదా? అన్నీ ఉన్నాయి అత్తయ్య. ఏమన్నా కావాలంటే ఫోన్ చేయండి, వచ్చేస్తాను. ఇదిగో ఉంటున్నాం కదా అని అక్కడే ఉంచేయకండి చెప్తున్నా. భలేవారత్తయ్య, ఒక్కరోజు ఉండండి చాలు, ఈ లోపంతా సెట్ చేసేస్తాం. అత్తయ్య గారు ఏమనుకోకండి. ఇక్కడ మనం ఇదంతా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. మీరు బయలుదేరండి. అవునవును. ఇదిగో కోడలికి చెవులుంటాయంటారు. వినకూడనివి చెవిలో పడితే మనం టెన్షన్లో పడతాం. అప్పుడు ఎంత చేసినా ఉపయోగం ఉండదు. ఇంకొక మాట కూడా మాట్లాడను, మేము వెళ్ళిపోతాం. ఏ సరేనా? జాగ్రత్త. డ్రైవర్ నువ్వు పోనీ. వళ్ళీ మామూలుది కాదు. ఒక పట్టాన దేన్ని నమ్మదనుకుంటా. ఆ నవ్వు చూస్తుంటే నమ్మినట్టే ఉంది. ఇంకా అసలు కథ మొదలు పెట్టాలి. మొదలు పెడతాను. టీ అయిపోయింది, ఇచ్చిన టైము అయిపోయింది. చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ అమ్మాయిని అమ్మేసి చంపేద్దాం అనుకుంటున్నావా? నేనెందుకు అలా అనుకుంటాను సార్? మీరు పొరపాటు పడుతున్నారు. నేను అలాంటి వాడిని కాదు. షో రీల్ తెప్పకు. ఇలాంటి సినిమాలకు ఎండి కార్డు చాలా వేశాను. మీరు మా గురించి సరిగ్గా ఆలోచించట్లేదు సార్. నువ్వు చిన్నపిల్లవి మాట్లాడకు. అబ్బా, నేను మరీ అంత చిన్నపిల్లని కాను. ఎవరు ఎలాంటి వాళ్ళో నేను చూడగానే చెప్పగలను. నీకేం తెలీదు. వీడు పచ్చి మోసగాడు. అయ్యో కాదు సార్. నువ్వెంత చెప్పినా నా మాట వినో గానీ కాసేపు ఉండు. వాడు శాతం నిజం చెప్పించి నీ కళ్ళు తెరిపిస్తా. ఏంటి సార్ మీరు? రాయ్, మీ ఇల్లు ఎక్కడా? నీ అసలు పేరేంటి? నీ ముఠాలో ఇంకెంతమంది ఉన్నారు? నీకింకెక్కువ టైం ఇవ్వను. 10 అంకులు లెక్క పెడతాను. ఈ లోపల చెప్పలేదు, 3rd డిగ్రీయే. 1 భరణి, నా చెయ్యదులో కదా.
2 వేండా పెద్దమ్మ గారు, నాకు పోలీసులు అంటే భయం. మీరే చెయ్యండి. నేను చెయ్యలేక కాదు వల్లి. నేను మాట్లాడానని తెలిస్తే వాళ్ళు స్టేషన్ నుంచి బయటకొచ్చాక ఇంటికి రారు, మళ్ళీ ఎటో వెళ్ళిపోతారు. అందుకే చెప్తున్నాను, ముందు నువ్వు మాట్లాడు, ఆ తర్వాత ఎస్ఐ గారితో నేను మాట్లాడతాను. 9 10 మాట్లాడు సత్యవల్లి. స్పీకర్ ఆన్ చేసి ఫోన్ మాట్లాడు. మాట్లాడు. నీ టైం బాగున్నట్టుందిరా. హలో, బ్రహ్మ స్పీకింగ్. సార్ నమస్తే. నమస్తే. ఎవరు? నా పేరు సత్యవల్లి అండి. సత్యవల్లినా? సరే చెప్పండి. సార్, మా వాళ్ళని మీ వాళ్ళు తీసుకొచ్చారని తెలిసింది. మీరు ఇంకా స్టేషన్లోనే ఉంచారా, పంపించేశారా? ఎవరమ్మా మీ వాళ్ళు? వాళ్ళ పేర్లేంటి? టిప్పు భరణి అండి. టిప్పు భరణియా? అవును సార్. ఎతకపోయిన తీగ ఖాళీ తగిలినట్టుంది. ఎక్కడి నుంచి ఫోన్ చేశారు? వీళ్ళు మీకేమవుతారు? మా రిలేటివ్సేనండి. మాది మీ పక్క ఊరే. నేను శివగామి గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. అవునా? ఆవిడ మీకేమవుతారు? అవన్నీ తర్వాత చెప్తాను సార్. ముందు ఒకసారి టిప్పుకి ఫోన్ ఇస్తారా? మా తప్పేం లేదు సత్యవల్లి గారు. మీ వాళ్ళు చేసిన పని కరెక్ట్గా లేదు. మరీ స్కూల్కి వెళ్ళే వయసులో లవ్ ఏంటండి? స్కూలా? ఎవరండి? టిప్పు అంటున్నారు కదా, ఆ అమ్మాయి స్కూల్ ఎగ్గొట్టి మరి ఈ కుర్రాడితో షికార్లు తిరుగుతుంది. అనుమానం వచ్చి మా వాళ్ళు డీటెయిల్స్ అడిగితే రాంగ్ ఇచ్చిందే కాకుండా పోలీసులను చూడకుండా మా వాళ్ళని కొట్టారు. మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. తను డిగ్రీ చేస్తోంది. కాదండి, నేనెందుకు అబద్ధం చెప్తాను? స్కూల్ డ్రెస్ లో ఉంటాను. సరే, ఒకసారి ఫోన్ ఇస్తారా? మా వాళ్ళ కాదా కన్ఫర్మ్ చేసుకుంటాను. సరేనండి, ఫోన్లో మాట్లాడు. వల్లి, టిప్పు, వల్లి, బాగున్నావా? మేము ఇక్కడున్నట్టు నీకెలా తెలిసిందే? ఆ విషయం తర్వాత మాట్లాడొచ్చు. నువ్వు స్కూల్ డ్రెస్ లో ఉన్నావని చెప్తున్నారు, నిజమా? ఎన్న టిప్పు, మీరు అసలు ఏం చేస్తున్నారు? ఏం చేయడం లేదు. సరే, మీరు తొందరగా బయలుదేరి ఇక్కడికి వచ్చేయండి. దేనికి? మీ నాన్నమ్మ గారు మీ ఇద్దరికి పెళ్లి చేస్తానంటున్నారు. నేను నమ్మను. నిజం టిప్పు, భాస్కర్ వాళ్ళని కూడా పంపించేశారు. ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నారు. నువ్వు వాళ్ళ మాటలు నమ్ముతున్నావా వల్లి? వాళ్ళకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఎన్న టిప్పు? మా వాళ్ళ గురించి నాకెక్కువ తెలుసు వల్లి. వాళ్ళకి కావాల్సింది నా ఇష్టం కాదు, వాళ్ళ ఇష్టం. వాళ్ళు వాళ్ళ పరువు కోసం ఏమైనా చేస్తారు కానీ నా కోసం ఏమీ చేయరు. టిప్పు, నువ్వు ఆలోచిస్తోంది తప్పు. పెద్దమ్మ గారు నీ విషయంలో పొరపాటు చేశానని రొంబ బాధపడుతున్నారు. నీకోసం దిగులు పెట్టుకున్నారు.